సిక్స్త్ డే టెట్లో వచ్చిన క్వశ్చన్స్ మార్నింగ్ ఈవినింగ్ సెషన్లలో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. తెలుగులో వచ్చేసి మిసిమి నానార్థాలు అడిగిండు. మిసిమికి నానార్థాలు వచ్చేసి కాంతి, నవనీతం, సంపద. ఇది 8th క్లాస్లో కలదు. కేసరి యొక్క నానార్థాలు సింహం, గుర్రం, శ్రేష్ఠుడు. అలాగే కూలి యొక్క నానార్థాలు వేతనం, పని, కిరాయి. వయస్సును నిధిగా కలిగినది ఏది అంటే పయోనిధి అని అర్థం. స్వర్ణం యొక్క పర్యాయ పదాలు అడిగాడు. స్వర్ణం యొక్క పర్యాయ పదాలు వచ్చేసి కనకం, బంగారం, పుత్తడి, హేమము అంటారు. జయంత్యుత్సవం యనాదేశ సంధికి సంబంధించిన క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. యనాదేశ సంధిని బాగా చూసుకోండి. జయంత్యుత్సవం వచ్చేసి జయంతి ప్లస్ ఉత్సవం. ఇది యనాదేశ సంధి. విశేషణ ఉత్తరపద, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసాలు అడుగుతున్నాడు. ఇంతకు ప్రీవియస్ బిట్ ఏమో పూర్వపదం వచ్చింది, 6th డేనేమో ఉత్తరపద కర్మధారయ సమాసం వచ్చింది. అంటే ఇట్లా కార్మిక వృద్ధులు అని ఇచ్చేసి ఇది ఏ సమాసం? కార్మిక వృద్ధులు అంటే వృద్ధులైన కార్మికులు. సో వచ్చేసి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. 1935 భారత ప్రభుత్వ చట్టంకి ఎవరు భారత వైస్రాయిగా ఉన్నాడు అని అడిగిండంట. ఈ చట్టం చేసిన కాలంలో లార్డ్ విల్లింగ్టన్ భారత వైస్రాయిగా ఉన్నాడు. ఈ విల్లింగ్టన్ అనేది అడిగిండు. ఆయన లార్డ్ విల్లింగ్టన్ వచ్చేసి 1931 to 36 కాలం అయినది. 31-36 కాలంలో ఉంటాడు కాబట్టి భారత వైస్రాయిగా లార్డ్ విల్లింగ్టన్ ఉంటాడు. తెలుగు పద్యం వచ్చేసి నాకు తెలిసిన ఒక ఆమె చెప్పింది. వీరు నమ్మదగ దగదురు వీరు నమ్మ దగరు నాకు నా వల్లవద్దు తవ్వ బుద్ధి నెవ్వరిని విశ్వసింపక మేళ్ళ ప్రొద్దు నాత్మరక్షణ పరుండగు నాదివి బొండు. ఈ పద్యం ఇచ్చేసి క్వశ్చన్స్ అడిగిండంట. ఈ పద్యంలో విభుడు అనగా ఎవరు? విభుడు అనగా రాజు లేదా ప్రభువు. ఈ పద్యం ఏమి నొక్కి చెప్పుతుంది? నమ్మకం మరియు ఆత్మరక్షణ గురించి చెప్తుంది. రాజు ఎవరిని నమ్మకూడదు? కొందరిని నమ్మాలా లేదా అందరినీ నమ్మాలా? అంటే ఎవరిని అతిగా నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని అర్థం. ప్రభువు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే తన ఆత్మరక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తనను తాను కాపాడుకోగలిగేవాడే నిజమైన ప్రభువు అని అర్థం. గద్యం అయితే ఈజీగానే ఇస్తుండంట, కొంచెం పద్యమే కొంచెం టఫ్ ఉంటుంది. నెక్స్ట్ మావిడాకులు. మావిడాకులు అనేది ఒకే పదం అనేక అర్థాలు ఇస్తుంది కాబట్టి మావిడాకులు, మా విడాకులు కాబట్టి శ్లేష అలంకారం. ఇంకొకటి కందుకూరి వీరేశలింగం గారికి సంబంధించిన పత్రిక వివేకవర్ధిని గురించి కూడా వచ్చింది. ఇదైతే సామల సదాశివ అయితే ఎవ్రీ టెట్లో ఉంటుంది. ఈయన రచనలు అంజద్ రుబాయిలు కూడా వచ్చింది. భారతదేశ నెపోలియన్ ఎవరు అంటే సముద్రగుప్తుడు. ఈచ్ వన్ ఉద్యమము నడిపింది ఎవరు? ఈ ఉద్యమం ఎవరికి సంబంధించిందంటే ముద్దు రామకృష్ణయ్య. సోయాబుల్లా ఖాన్ పత్రిక ఎవరిది అంటే ఇమ్రోజ్. విద్యుత్ డైనమో ఆవిష్కరణ వల్ల జర్మనీ ఎందులో అగ్రగామిగా నిలిచింది? విద్యుత్ డైనమోను ఆవిష్కరించడం వల్ల వాళ్ళు ఎందులో అగ్రగామిగా నిలిచారు అని ఇట్లా ఆప్షన్స్ ఇచ్చిండ్రంట. ఎలక్ట్రిక్, కెమికల్, ఎలక్ట్రానిక్స్, ఉక్కు మరియు ఇనుము అంటే ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్. ఇంకొకటి త్రికాలకు సంబంధించిన క్వశ్చన్ వచ్చిందంట. ఆయిఏలను త్రికాలు అంటారు. నా జైలు జ్ఞాపకాలు ఇది
సంగం లక్ష్మీబాయి గారి రచన. ఇది కూడా ఇంపార్టెంటే. ఈ క్వశ్చన్ ఎనీ టైం రిపీట్ అవుతూనే ఉంటుంది. అభ్యాగతులు, అభి ప్లస్ అగతులు, యనాదేశ సంధి. ఇది కొద్దిగా చూసుకోండి, నాకు తెలిసింది చెప్పిన. అభ్యాగతులు అని. క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 8న ప్రారంభించబడింది. రాక్షస జాతర దీర్ఘ కవితను రచించింది ఎవరు అని అడిగినరంట. ముకురాల రామిరెడ్డికి సంబంధించిన రచన రాక్షస జాతర దీర్ఘ కవిత. 1930 శాసనోల్లంఘన ఉద్యమం నాటి వాయువ్య సరిహద్దు నాయకుడు ఎవరు అని అడిగిండు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. భారత రాజ్యాంగ పరిషత్తు యొక్క సలహాదారు ఎవరు అన్నాడు. బెనగల్ నర్సింగ్రావు, బిఎన్ రావు అంటారు ఈయననే. సోషల్లే కాస్త టఫ్గా అడుగుతున్నాడని అర్థమవుతుంది. తెలుగు ఓకే. మ్యాథ్స్కి సంబంధించిన బిట్స్ కూడా ఎవరు చెప్పట్లేరు. ఇంకా సైకాలజీ అయితే సిద్ధాంతాల నుంచే ఎక్కువ వస్తున్నాయి. ఇంకా ఇంగ్లీష్ అయితే క్వశ్చన్ ట్యాగ్స్ పైన అడిగారంట. ఈరోజు రాసిన ఎగ్జామ్ చూసుకున్న వాళ్ళకి నెక్స్ట్ డే 1-2 అయినా వస్తున్నాయంట. కాబట్టి చూసుకుంటే యూజ్ అవుతుంది.